ఉగ్రవాదులను భారత్కి అప్పగించాల్సిందేనని బీఎస్ఎఫ్ మాజీ సైనికులు కోరుతున్నారు. ఉగ్రవాదుల చేతిలో పాకిస్తాన్ కీలు బొమ్మగా మారిందన్నారు. సుదీర్ఘకాలం దేశ సరిహద్దుల్లో పహారా కాసిన తమకు అక్కడి పరిస్థితులు, పాకిస్తాన్ నుంచి మిలిటెంట్ల అంతమే లక్ష్యంగా శాంతి చర్చలు జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో మధ్యవర్తిత్వం చేసేందుకు అమెరికా మధ్యకొచ్చిన నేపథ్యంలో గత 2 రోజుల క్రితం ప్రకటించినటువంటి సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగిందా లేదా అనేది అయితే ఒక గందరగోళంలో ఉంది. ఒకవైపు పాకిస్తాన్ నుంచి డ్రోన్లు వస్తున్నప్పటికీ కూడా ఆ డ్రోన్లు ఎవరు పంపించారు అనేది మీద క్లారిటీ లేకపోయినప్పటికీ పాకిస్తాన్ దాడి చేసింది అనేది అయితే కూడా ఖచ్చితంగా అర్థమవుతున్న నేపథ్యంలో సీజ్ ఫైరింగ్ ఉల్లంఘన జరిగిందని ఖచ్చితంగా భారత్ భావిస్తున్న నేపథ్యంలో అమెరికా దౌత్యానికి దిగింది. వాళ్ళ 2 దేశాల మధ్య కూడా ఈరోజు మధ్యాహ్నం అయితే చర్చలు కూడా జరగబోతున్న నేపథ్యంలో అసలు బార్డర్లో బీఎస్ఎఫ్ ఎలాంటి విధులు నిర్వహిస్తుంది, భారత్ పాక్ సరిహద్దుల మధ్య అయితే ఎలాంటి వాతావరణాలు ఉంటాయి, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకవేళ ఆపరేషన్ సింధూర్ కాకుండా చర్చలు విఫలమై యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ కమాండెంట్ బీఎస్ఎఫ్కి సంబంధించి మాజీ కమాండెంట్ హరినాథ్ ఉన్నారు, అదేవిధంగా బీఎస్ఎఫ్ మాజీ సైనిక ఉద్యోగులు సుబ్రహ్మణ్యం ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు బార్డర్లో చాలా సుదీర్ఘమైనటువంటి సరిహద్దుల్లో రక్షణ విధులు నిర్వహించి వచ్చారు, పూర్తి అనుభవం మీకు ఉంటుంది. అసలు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి పూర్తి వాతావరణం మీకు ఇప్పటికే చాలా వరకు అనుభవపూర్వకంగా తెలిసిన పరిస్థితి. అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు పాకిస్తాన్లో దాడులు మనకు వస్తున్నటువంటి డ్రోన్ల పరిస్థితి ఏంటి, ఎవరు పంపించి ఉండొచ్చు? నా పేరు హరినాథ్ అండి. నేను అసిస్టెంట్ కమాండెంట్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. నేను 33 ఇయర్స్ సర్వీస్ చేశానండి. 33 ఇయర్స్ సర్వీస్లో జైసల్మేర్, బాడ్మేర్ నుంచి స్టార్ట్ చేసి గంగానగర్, బికానేర్, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే జమ్మూ, ఈ అన్ని చోట్ల నేను డిపార్ట్మెంట్లో పనిచేశాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నదండి. ఆ ఏరియాలో నేను ఫిజికల్గా కూడా డిప్లాయ్ అయ్యాను. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు మనం పహల్గామ్లో జరిగిన అటాక్ వల్ల సింధూర్ ఆపరేషన్ చేయవలసి వచ్చింది. దానికి కారణం ఏంటంటే, సింధూర్ ఆపరేషన్ చేశారు. దానికి కారణం ఏంటంటే, మన పబ్లిక్ అంటే నార్మల్గా పబ్లిక్ వాళ్ళని అక్కడ టూరిస్టులకి వెళ్ళినందుకు అక్కడ వాళ్ళని పేర్లు అడిగి క్యాస్ట్ అడిగి మరి కాల్చి చంపారు. ఆ విధంగా దానికి మతభేదాల వల్ల ముస్లిం, హిందూ అని, నీ పేరేం పేరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం చేస్తున్నావు అన్ని డీటెయిల్స్ అడిగి అప్పుడు చంపారు వాళ్ళని. దానివల్ల మనం గ్రహించింది ఏంటంటే, ఓహో వీళ్ళు కావాలనే ఈ యాక్షన్ తీసుకున్నారని. అప్పుడు మనం మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు ఏం చేశారంటే, రాజ్నాథ్ సింగ్జీ, మోదీజీ, అమిత్ షా వీళ్ళందరూ కలిపి వాళ్ళకి టైం ఇచ్చారు 2 వీక్స్. 2 వీక్స్లో ఎవరు చంపారు మాకు సరెండర్ అవ్వండి, ఏ మిలిటెంట్ గ్రూపు అటాక్ చేసింది అది మాకు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి 2 వీక్స్ టైం ఇస్తే వాళ్ళు అంతవరకు రెస్పాన్స్ లేదు. పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారంటే, మాకు తెలీదు, మేము చేయలేదు అని చెప్పారు. కానీ వాళ్ళు ఓపెన్గా వీడియో రికార్డింగ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఓపెన్గా చెప్పారు, మేము పాకిస్తాన్ నుంచి వచ్చాము, మేము మిలిటెంట్స్ అని చెప్పేసి చెప్పారు. వన్స్ మిలిటెంట్స్ అన్న తర్వాత పాకిస్తాన్లే ఉన్నాను, ఇండియాలో మిలిటెంట్స్ ఎవరు లేరు. కాబట్టి సింధూర్ అని ఆపరేషన్ కండక్ట్ చేశారు. సింధూర్ అని ఆపరేషన్ కండక్ట్ చేయడంలో 4-5 కారణాలు ఉన్నాయి. ఒకటి, పహల్గామ్లో కొంతమంది కొత్త జంటలు అక్కడికి వాళ్ళు విజిట్ చేయడానికి వెళ్ళి వాళ్ళ సింధూరాలు పోయినాయి కాబట్టి సింధూర్ అని పేరు పెట్టారు. రెండోది ఏంటంటే, కాశ్మీర్ అంటే మన ఇండియాకి సింధూరం లాంటిది, ఫోర్ హెడ్ మీద ఉంటుంది, అదొకటి. ఇంకా మన సింధూర్ ఆపరేషన్లో మెయిన్ ఏంటంటే, 2 లేడీ ఆఫీసర్లు కండక్ట్ చేశారు. ఒకటి ఆర్మీ కర్నల్ మేడం ఒక ఆవిడ, ప్లస్ ఏమో ఎయిర్ ఫోర్స్ లేడీ ఆఫీసర్ ఒక ఆవిడని డిప్యూట్ చేశారు. మీరు ఈ ఆపరేషన్ని లీడ్ చేయాలి అని అన్నారు. ఇంటర్వెనింగ్ నైటు 1:44 25 నిమిషాలు ఆపరేషన్ జరిగింది. ఆ 25 నిమిషాల్లో వాళ్ళకి 9 మిలిటెంట్ క్యాంప్స్ని, మిలిటెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ని వాళ్ళు ధ్వంసం చేశారు. అందరికీ తెలుసు పాకిస్తాన్కి క్యాపిటల్ ఏంటంటే ఇస్లామాబాద్, కానీ వాళ్ళ మెయిన్ బేస్, ఎయిర్ బేస్ ఎక్కడ ఉంటుందంటే రావల్పిండి. ఆ రావల్పిండిలో కూర్చుని వాళ్ళు అన్ని ఆపరేషన్స్ కండక్ట్ చేస్తారు. బై ఎయిర్ మనకి ఏం అటాకులు చేసినా అవన్నీ చేస్తారు. వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. జమ్మూ మీద ఫస్ట్ అటాక్ చేయాలని ప్రయత్నించారు. F-16 పంపించారు, F-17 జేఎఫ్-17 పంపించారు.
కానీ మన దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉన్నది, ఏంటి ES-400 ఉన్నది. అది ఎన్నైతే పంపించారో అవన్నీ డిస్ట్రాయ్ చేసేసింది, బై ఎయిర్లోనే డిస్ట్రాయ్ చేసేసింది. ఆకి ఇండియాలోకి ల్యాండ్ అవ్వనవ్వలేదు, డిస్ట్రాయ్ చేసేసింది. రెండోది ఏంటంటే మన దగ్గర ఉన్నది ES-400 అన్న వెపన్ మనకి లెఫ్ట్ సైడ్ 400 కిలోమీటర్స్, రైట్ సైడ్ 400 కిలోమీటర్స్ దాని కెపాసిటీ. ఆ రేంజ్లో ఏం వచ్చినా సరే దాన్ని డిస్ట్రాయ్ చేసి సక్సెస్ అవ్వనివ్వదు. ఆ విధంగా చేశారు. ఈ 9 అటాక్ చేసిన దాని మీద బ్రహ్మ అని చెప్పేసి మన దగ్గర ఒక మిసైల్స్ ఉన్నాయి, అది వాడారు, ఉపయోగించారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి 9 ఎయిర్ బేస్ క్యాంప్స్ మొత్తం అన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత కంటిన్యూగా వాళ్ళు డ్రోన్లు పంపించారు. డ్రోన్ అన్నది ఏంటంటే మనకి టర్కీ నుంచి వచ్చింది, టర్కీ వాళ్ళు సప్లై చేసింది డ్రోన్ అన్నది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్లు సప్లై చేయరు. డ్రోన్లో 2-3 రకాలు ఉన్నాయి. ఒకటే పెద్ద బాంబు దాని ద్వారా పంపించవచ్చు, లేకపోతే చిన్న చిన్న డ్రోన్లు ఉంటాయి, ఆ డ్రోన్లు పంపించారు. కానీ వాళ్ళు డ్రోన్లు కంటిన్యూగా పంపిస్తూనే ఉన్నారు, ఇప్పుడు పంపిస్తున్నారు. కారణం ఏంటంటే మనల్ని బెదిరించాలని. మెయిన్ విషయం ఏంటంటే ఇంతవరకు ఇండియా పాకిస్తాన్ మీద ఎటువంటి అటాక్ చేయలేదు. వాళ్ళు మిలిటెంట్ క్యాంప్స్ని నష్టపరిచారే తప్ప పబ్లిక్ని వాళ్ళు నష్టపరచలేదు. కానీ వాళ్ళు కూడా మనం చూసుకుంటే గత 3 రోజులు కూడా జరుగుతుంది ఏంటంటే భారత్ కూడా చెప్తుంది, మీడియా ముందుకు కూడా వచ్చి త్రివిధ దళాల అధిపతులు కూడా చెప్తున్న మాట ఏంటంటే పాకిస్తాన్తో యుద్ధం చేయలేదు, కేవలం మిలిటెంట్ల స్థావరాల మీదే దాడి చేశాం, కానీ పాక్ మాత్రం ఎదురు దాడికి దిగుతుందనే చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎస్, జమ్మూలో అయినా సరే రజౌరి, పూంచ్ సెక్టర్స్లో వాళ్ళు ఓపెన్గా విలేజ్ల మీద ఫైర్ చేశారు. విలేజ్ల మీద ఫైర్ చేయడం వల్ల చాలామంది పబ్లిక్కి చాలా దెబ్బలు తగిలినాయి. చాలా దెబ్బలు తగిలి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. ఈ పరిస్థితి మరి 3 days వాళ్ళ కెపాసిటీ తెలుసు వాళ్ళకి. బికనేర్, బాడ్మేర్, జైసల్మేర్ ఇన్ని చోట్ల కూడా ఫైర్లు చేశారు. వారు ఆర్టిలరీ ఫైర్ చేస్తున్నారు. ఆర్టిలరీ అంటే హెవీ గన్ ఫైర్ చేస్తున్నారు. దానివల్ల పబ్లిక్ నష్టం తప్ప మిలిటెంట్ క్యాంప్స్, మన ఆర్మీ క్యాంపస్ను, ఎయిర్పోర్ట్లని ఇది టార్గెట్ చేసుకున్నారు. కానీ వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు. 3 daysలోనే కంటిన్యూ చేస్తాం మేము వారనంటే ఇప్పుడు మన ఇండియా ఏం యాక్షన్ తీసుకున్నది అని అంటే ఎంతమంది ఇప్పుడు రిటైర్ ఆర్మీ ఆఫీసర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ఎక్స్ CAPF పర్సనల్ ప్లస్ ఏమో వాలంటీర్స్ వీళ్ళందరినీ రీకాల్ చేసింది. మీరు అందరూ రెడీగా ఉండండి, ఎప్పుడైనా ఏ యాక్షన్ అన్నా తీసుకుందామని చెప్పేసి. అంటే ఎప్పుడైతే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ మొత్తం నష్టమైపోయిందో, ప్లస్ ఏమో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పాను కదా రావులపిండిలో ఉన్న ఎయిర్పోర్ట్ వాళ్ళకి పూర్తిగా నష్టమైపోయింది. అక్కడ 10,000 అక్కడ రన్వే ఉన్నది. ఆ రన్వే ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోయిందో అక్కడ నుంచి మనకి ఫైటర్ జట్లు ఏం రావు, ఇంకా రాలేవు. అటు పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం చూస్తే వాళ్ళకైతే యుద్ధం చేసే అవకాశాలు ప్రస్తుతానికి లేవు. కానీ 2 రోజుల్లో యుద్ధాన్ని ముగిస్తాము, భారత్ని తిప్పికొడేస్తాము, నాశనం చేస్తామని మొన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ చెప్పిన పరిస్థితి. మీరు దేన్ని బేస్ చేసుకుని మాటలు చేసి ఉంటారు? షరీఫ్ గారు వాళ్ళ మినిస్టర్ని అందరినీ అసెంబ్లీ చేసి వాళ్ళు చెప్పారు, బాబు మన క్షమత అయిపోయింది, ఇంకా మనం ఇంకా యుద్ధం చేయలేము, కాబట్టి నేను సరెండర్ అవ్వాలనుకుంటున్నాను. మిగిలిన జైష్-ఈ అహ్మదాన్ కానీ వాళ్ళకి ISI గ్రూప్స్ చాలా ఉన్నాయి, అక్కడ వాళ్ళు కమాండ్ చేస్తూ ఉంటారు. లేకపోతే వీళ్ళు పాకిస్తాన్ ఒరిజినల్ ఆర్మీ వాళ్ళు ఇంతవరకు రంగంలో దిగలేదు. ఈ ఎంత రంగంలో జింపేసి ఎవరు నక్సల్సే, ISI వాళ్ళు మిలిటెంట్స్ వీళ్ళ సపోర్ట్తోనే వీళ్ళు ఇంతవరకు మన మీద రెచ్చగొడుతున్నారు కావాలని. వీళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో, ఏం తప్పు చేస్తారని. మనం ఎంతవరకు తప్పు చేయలేదు. మిగిలిన కంట్రీలు అన్నీ కూడా మనం చేసిన యాక్షన్, రష్యా కానీ అమెరికా కానీ ప్రతి కంట్రీ మనకి సపోర్ట్ చేసింది. మీరు ఇండియా చేసిన యాక్షన్ చాలా బాగున్నది, మేము కూడా సపోర్ట్ చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు అన్ని కంట్రీలను మనకు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు అనుకున్నారు మనకి హెల్ప్ చేసేది ఇంకెవరు లేరు కాబట్టి మనం ఏం యాక్షన్ తీసుకోలేము. ఈ పరిస్థితుల్లో మనకు ఒకటే అని చెప్పేసి మళ్ళీ అమెరికాని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, సార్ 3 రోజుల నుంచి జరుగుతున్నది, మాకు ఇక్కడ పరిస్థితులు బాగోలేదు కాబట్టి. అదే ప్రతిపాదన చైనాకి చేయొచ్చు కదా. అంటే మొదటి నుండి కూడా చైనా పాకిస్తాన్తో సపోర్ట్ చేస్తుంది, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది, ఆయుధాలను సప్లై చేస్తుంది, ఆర్థికంగా సహాయం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ ప్రతిపాదన అమెరికాని కాకుండా చైనాని ఎందుకు చేయలేకపోయింది పాకిస్తాన్? చైనా ఓపెన్గా చెప్పలేదు కదా సార్, నేను అమెరికాకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి చైనా ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. అదే చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు ఇంతవరకు వాళ్ళు డిక్లేర్ చేయలేదు. చేస్తే పరిణామాలు వేరే విధంగా ఉండు.
వాళ్ళు ఏం చేశారంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. యుద్ధం ఆఫ్ చేయండి, యుద్ధం ఎక్కువ అయితే మంచిది కాదు అనే చెబుతున్నారు తప్ప మీరు ఇంకా యుద్ధం చేయండి మా హెల్ప్ ఉంటుంది. ఇప్పుడు అమెరికా కూడా ఇది రెండు దేశాల మధ్య అంటే అణు ఆయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం, మాకు సంబంధం లేదు, మేము కలుగు చేసుకోము అని కూడా అని చెప్పి మరుసటి రోజు మళ్ళీ చర్చలకు పిలిచింది కదా. అమెరికా చేసింది బెస్ట్ అండి. కారణం ఏంటంటే వాళ్ళకి తెలిసిపోయింది 3 days అయింది, 3 daysలో ఇది హెవీగా యుద్ధంగా మారిపోతుంది, ఈ టైంలోనే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అమెరికా ఏం చెప్పిందంటే ఇండియా పాకిస్తాన్ ఇంకా వారి దృష్టి వెళ్ళొద్దు, ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది, మీరు కూర్చొని మాట్లాడుకోండి, మీ ప్రాబ్లమ్స్ ఏదో సాల్వ్ చేసుకోండి అని చెప్పారు. చెప్పడం వల్ల వీళ్ళ సంజోతాకు అని చెప్పేసి వచ్చారు మన మోదీ గారు, అమిత్ షా గారు, వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుని చెప్పేసి అన్నారు. సరే మనం వాళ్ళు ఏంటంటే ఒకే ఒక్క కండిషన్ పెట్టారు, మీరు ఫైర్ చేస్తే మేము మళ్ళీ అటాక్ చేస్తాం, సీజ్ ఫైర్కి ఒప్పుకుంటే మీరు చెయ్యండి అని 5 o'clock సీజ్ ఫైర్ అని డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ఏ విధమైన బాంబులు వాళ్ళు ఇదివరకు ఆర్టిలరీ ఫైర్ చేసేవారు అవన్నీ ఆగిపోయినాయి. ఓన్లీ డ్రోన్లు మట్టుకు వస్తున్నాయి. డ్రోన్లు వస్తున్నాయంటే డ్రోన్లు వాళ్ళ కంట్రోల్లో లేదంట. టర్కీ డ్రోన్స్ మిలిటెంట్ కంట్రోల్లో ఉన్నది. దాన్ని ఎలా చూడొచ్చు అంటే ఒక దేశంలో నుంచి పక్క దేశానికి దాడి చేయడానికి డ్రోన్లు వస్తున్నప్పుడు మాకు సంబంధం లేదని ఒక దేశ ఆర్మీ ప్రకటించడానికి మనం ఎలా అంటే ఆ దేశం చేతగానితనంగా చూడొచ్చా, లేదంటే దాని వెనకాల ఏమైనా శక్తులు నడిపిస్తున్నాయి అని భావించవచ్చా? దాని వెనకాల మీరు కరెక్ట్గా చెప్పారు, దాని వెనకాల శక్తులే నడిపిస్తున్నాయి. ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు ఓపెన్గా ఒప్పుకున్నారు, నా తరపు నుంచి కానీ మిలిటెంట్స్ తరపు నుంచి కానీ అంటే ఆర్మీ తరపు నుంచి కానీ పక్క ఆర్మీ తరపు నుంచి కానీ ఏం ఫైరింగ్ చెయ్యం, మేము ఆఫ్ చేసేసాం, సీజ్ ఫైర్ ఒప్పుకుంటున్నాం అని చెప్పేసి ఆయన డిక్లేర్ చేసిన తర్వాతే మన మోదీ గారు కూడా ఓకే ఇంతవరకు ఆఫ్ చేయండి అని చెప్పేసి అని అన్నారు. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది ఏంటంటే మీరు హెవీ ఫైర్ చేశారంటే మళ్ళీ మేము అటాక్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి. కానీ ఈ డ్రోన్లు గొడవ ఏంటంటే అది వాళ్ళ కంట్రోల్లో లేదు, మిలిటెంట్స్ ఎక్కడో ఉండి డ్రోన్లు పంపిస్తున్నారు. డ్రోన్లు పంపిస్తుంటే దాన్ని S-400 మనకు ఆల్రెడీ ఉన్నది, ప్రతి చోట డిప్లాయ్ అయ్యి ఉన్నది, అది ఎప్పుడు డిస్ట్రాయ్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల మనకు సమాధానం చెప్పాల్సింది పాకిస్తాన్ పరిస్థితి అయితే ఏర్పడింది. అది మీరు చెప్పండి, అసలు ఈరోజు పాకిస్తాన్ దోషిగా అయితే నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈరోజు చర్చలు జరగబోతున్నాయి. భారతదేశం ఏం డిమాండ్ చేస్తుంది, పాకిస్తాన్ నుంచి ఏం కోరుకుంటుంది శాంతి కావాలంటే? నా పేరు సుబ్రహ్మణ్యం, GSV సుబ్రహ్మణ్యం. నేను బార్డర్లో 24 years బంగ్లాదేశ్ బార్డర్, పాకిస్తాన్ ఇండియా బార్డర్లో, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్లో డ్యూటీ చేశాను. ప్రాపర్ అక్కడ చూశాను. ఇక్కడ పాకిస్తాన్లో ఎప్పుడు కూడా నిరంతరం బార్డర్లో ఫైర్ జరుగుతూ ఉంటుంది. ఇండియన్ సోల్జర్స్ చాలా డిసిప్లిన్గా ఉంటారు. పైనుండి ఎప్పటి వరకు ఆదేశం వచ్చేదాకా అప్పటిదాకా ఇండియా ఎప్పుడు కూడా ఫైర్ ఓపెన్ చేయదు. పాకిస్తాన్ డైలీ నిరంతరం బార్డర్లో ఫైర్ కొనసాగుతూ ఉంటుంది. పాకిస్తాన్ ఇండియా డెవలప్ అవుతుంది అన్ని విధాలుగా, ఆర్థిక రంగంలో, వ్యవసాయ రంగంలో, ఎడ్యుకేషన్ రంగంలో, అన్ని విధాల మన ఇండియా ఆర్థిక బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అది చూడలేక వారవలేక ఇండియాని ఎలాగోలాగా మనం దెబ్బతీయాలి, నిరంతరం సాగుతుంటుంది. ఎలాగోలాగా ఇండియాని డౌన్ చేయాలి, ఏదో విధంగా అటాక్ చేయించాలి. 26/11/2008లో బొంబాయి అటాక్ అయింది. తాజ్ హోటల్లోని 178 మంది చనిపోయారు సివిలియన్. అది భారీ నష్టం. ప్రజలు చాలా తీవ్ర ఆవేదన చెందారు, ఎంతమంది చనిపోయారని. తర్వాత దాంతేవాడ, సుకమా జిల్లా, ఛత్తీస్గఢ్ 76 మంది జవాన్లని, CRP జవాన్లని ఒకేసారి అటాక్ చేసి నక్సలైట్ చంపారు. అది దేశానికి చాలా తీవ్ర నష్టం. తర్వాత పార్లమెంట్ అటాక్ 13 డిసెంబర్ 2001లో జరిగింది. 9 మంది జవాన్లు చనిపోయారు. ఆ పార్లమెంట్ అటాక్ మన పారామిలిటరీ ఫోర్సెస్, CAPF, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కలిసి ఆ అటాక్ జరగకుండా మన మినిస్టర్లు, MLAs, MPs, మన VIPలు ఎవరో చనిపోకుండా ఆ అటాక్ నాపారు. అది కూడా చాలా
మన ఫోర్స్ చాలా పనిచేసింది అని చెప్పాలి. వీటి వెనకాతలంతా కూడా పాకిస్తాన్ హస్తం ఉన్నట్టుగానే ఇప్పటివరకు చాలా సందర్భాల్లో మన కసబ్ ఇప్పుడు రాత్రి ఈ త్రివిధ దళాల నుంచి మాట్లాడుతున్నట్టు మీడియాతో కసబ్ ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నాడో ఆ స్థావరాన్ని కూడా పేల్చామని చెప్పి మన సైనిక అధినేతలు కూడా తెలియజేసిన పరిస్థితి. అంటే వీటిలన్నింటిలో కూడా పాకిస్తాన్ హస్తం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో అది తెర మీదకి వచ్చింది. అంటే ఇక్కడ మనం ఒక విషయం మనం చూసుకోవాలి ఏంటంటే టెర్రరిస్టు తాలూకా స్థావరాల మీద దాడి జరిగితే పాకిస్తాన్ మనతో ఎందుకు యుద్ధానికి రావాల్సి వచ్చింది? పాకిస్తాన్ యుద్ధం చేయడం అంటే మనకి మన దగ్గర ఏదో విధంగా గొడవ పెట్టి మనది ప్రపంచ దేశాల్లో మన ఇండియాని తప్పు పెట్టాలనేసి పాకిస్తాన్ దాని పెద్ద పెద్ద హస్తాలు ఉన్నారు. ఎందుకంటే మన ఇండియాలోని యుద్ధం స్టార్ట్ అయిపోయి పక్క దేశం నుండి అడుగుతుంటే సపోర్ట్ మనకి వాళ్ళు సపోర్ట్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర వెపన్స్ కొనుక్కోవాలి. మనం వెళ్ళి వాళ్ళ దగ్గర కొనుక్కుంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. మన దేశాన్ని డౌన్ చేద్దామని మన దేశం చాలా మందికి అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా చూడండి, మీరు పార్లమెంట్ అటాక్ అయింది, అది పుల్వామా అటాక్లో చూడండి, ఒకేసారి 40 మంది జవాన్లని ఐఈడి బ్లాస్ట్లో చంపేశారు. ఒకేసారి సిఆర్పి జవాన్లు చంపేశారు. ఇది చాలా అలాంటి ఘటనలు ఇదంతా ఐఎస్ఐ నెక్స్ట్ జైష్ మహమ్మద్ అలాగే కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయండి. వీళ్ళే మన ఎక్కువ అంటే ఎక్కడైతే జన సంచారం ఎక్కడైతే ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పూర్తిగా ఆపరేషన్ సింధూర్ మీదే దృష్టి పెట్టింది భారత ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే ఈరోజు పాకిస్తాన్కి అంటే పాకిస్తాన్ అభ్యర్థన ఏదైతే ఉందో అమెరికా వెళ్ళి కాళ్ళు పట్టుకొని మాకు శాంతి చర్చలు జరపండి అని చెప్పి అమెరికాని పిలిచిందో ఆ పరిస్థితుల్లో భారత్ కూడా అమెరికా మాటకి గౌరవం ఇవ్వాల్సి వచ్చింది. మరి ఈ 2 రోజులు కూడా పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అయినప్పటికీ శాంతి చర్చలకి ఇండియా ముందుకే వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం డిమాండ్ చేస్తే బాగుంటుంది? బార్డర్లో ఎలాంటి పరిస్థితులు తీసుకురావాలి? పాకిస్తాన్ అందుకు దేనికి కట్టుబడి ఉండాలి? ఎందుకు సరెండర్ అయ్యింది అని అంటే ఒక కారణం. ఒకటి ఇండియా తీసుకున్న యాక్షన్ వల్ల, ఇండియా అటాక్ చేయడం వల్ల. రెండోది ఏంటంటే బిఎల్ఏ అని అంటే బలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ వాళ్ళు కూడా ఓ పక్క నుంచి అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి 2 వైపుల నుంచి అటాక్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే 2 వైపుల నుంచి అటాక్ స్టార్ట్ అయిందో వాళ్ళకి ఇంకా వేరే దారి లేకపోయింది. ఇప్పుడు వేరే అన్ని కంట్రీలని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, కానీ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. ఏ కంట్రీ సపోర్ట్ ఎప్పుడైతే దొరకలేదో దానివల్ల సరెండర్ అయ్యారు. నెంబర్ 1. ఇది ఫస్ట్ సారి మనం క్షమాపేక్ష కాదు వాళ్ళకి. 1948లో చేసాం, 1971లో ఇచ్చాం, 1965లో ఇచ్చాం, ఇది 2025 4 సార్లు క్షమాపేక్షను పెట్టాం. మనం దయదలిసి పాకిస్తాన్ ఏర్పాటు చేసి మీ కంట్రీల్లో మీరు బతకండి రా అని చెప్పేసి మనం ఇస్తే వాళ్ళు మన మీదకే కాలు దూవుతున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళ గొడవలు, ఇప్పుడు బిఎల్ఏ అని చెప్పేసి వాళ్ళ దేశాన్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మనకొచ్చి మన శ్రీనగర్ మీద ఏదో వాళ్ళ కన్ను. మన శ్రీనగర్గా ఈరోజు కాదు ఎప్పటికీ శ్రీనగర్ మనం ఇవ్వం. మన కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ మనకి ఇవ్వం. ఇప్పుడు జరిగినటువంటి దాడులు కావచ్చు, ఉగ్రవాద దాడులు స్థావరాల మీద ధ్వంసం చేయవచ్చు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది మన ఆధీనంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎస్, బిఎల్ఏ అన్నాను కదా, ఇప్పుడు బలూచిస్తాన్ అన్నది దాంట్లో పిఓకేలోకే వస్తుంది. అది ఇప్పుడు పిఓకేలో ఉన్న ట్రైనింగ్ క్యాంపులు అన్నీ మనం ధ్వంసం చేసేసాం. కాబట్టి పిఓకే మళ్ళీ ఇంకొకసారి మన మీద అటాక్ చేయడం కానీ మిలిటెంట్లు పంపించడం కానీ చేయలేదు. ఆ ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్కి ఒక దృష్టి ఉంటుంది. ఏ దృష్టి? మీ ఎందుకు అమెరికా మన ఇండియాకి ఇంత పవర్ ఉన్నది కదా, వెళ్ళి అక్కడ జెండా పాతేయచ్చు కదా, బాంబులు వేసేయచ్చు కదా అని థింకింగ్ ఉంటుంది. కానీ గత 6 రోజుల నుంచి 10 రోజుల నుంచి బార్డర్ పరిస్థితి ఏంటో మాకు తెలుసు. మేము అక్కడ ఫిజికల్గా ఉన్నాం కాబట్టి. ఒక లైట్ లేదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి లేదు, ఎప్పుడు బాంబులు పడతాయో తెలీదు. అటువంటి పరిస్థితుల్లో సైరన్ మోసినప్పుడు అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు, కరెంట్ ఆఫ్ చేసేస్తున్నారు. ఈ ఎండల్లో 50 సెంటిగ్రేడ్ డిగ్రీల్లో ఎండల్లో ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఫ్యాన్లు లేవు, కరెంటు లేదు, ఏమీ లేకుండా ఎలా బతుకుతున్నారంటే ప్రజల జీవన విధానం అక్కడ చాలా దెబ్బతీసింది. కాబట్టి మన గురించి కూడా మనం ఆలోచించాలి. ఎదటోళ్ళకి మనం ఏదో పాకిస్తాన్కి ఆలోచన లేదా? అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థికంగా చాలా సంక్షోభంలో ఉంది. అక్కడ పాలు కూడా కొనుక్కోలేని పరిస్థితి, పిల్లలకి తిండి కూడా పెట్టలేని పరిస్థితి, అయినా తెగబడుతుంది. దాన్ని ఎలా చూడాలి? ఈరోజు సరెండర్ అవ్వడానికి కారణం అదే కదా సార్. ఇప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇప్పుడు మోదీ గారు 4-5 విధాలుగా దెబ్బతీశారు వాళ్ళని. 1 అటాక్ చేశారు, మిలిటెంట్ అటాక్ని డిస్ట్రాయ్ చేశారు. 2
బాంబులు ఏమైతే వాళ్ళు అటాక్ చేస్తున్నారో మొత్తం అన్నీ డిస్ట్రాయ్ చేశారు. ఫైనాన్షియల్గా దెబ్బతీశారు. ఫైనాన్షియల్గా ఏమన్నారంటే వీళ్ళకున్న కంట్రీలు ఎవరెవరైతే హెల్ప్ చేస్తున్నారో ఫైనాన్షియల్ మొత్తం క్లోజ్ చేసినాయి. అక్కడ ఉన్న ఎంబసీస్ అన్నీ కూడా షిఫ్ట్ మా ఎంబసీస్ మేము సర్దుకుని మేము వెళ్తాము, ఎప్పుడన్నా అటాక్ జరగవచ్చు అన్న ఉద్దేశంతో ఒక భావన ఏర్పడింది. కాబట్టి అది కాకుండా అసలు మెయిన్ విషయం ఏంటంటే అక్కడ ఇంకొక పార్టీ ఉంది కదా, జైల్లో ఉన్నాడు మన ఎక్స్ సీఎం. అక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళు అసలు మామూలుగా అటాకులు చేయట్లేదు లోపల. అంతర్గత సమస్యల వల్ల వాళ్ళు 4 వైపుల నుంచి సరెండర్ అయిపోవలసి వచ్చింది. కాబట్టి పాకిస్తాన్ ఏమన్నదనంటే ఇంకా మా వల్ల కాదు, మేము చేయలేము అని చెప్పేసి అన్నాను. అది ఏదైతే జనరల్గా ఇప్పుడు మనం విన్నటువంటిది ఏంటంటే పాకిస్తాన్ సరెండర్ అయిపోయింది. మరి ఇప్పుడు మనం పెట్టే డిమాండ్లకు పాకిస్తాన్ అంగీకరిస్తుందా? నమస్తే అండి, నా పేరు సంజీవి కలిగట్ల. నేను బీఎస్ఎఫ్లో 24 ఇయర్స్ డ్యూటీ చేసి రిటైర్డ్ అయ్యాను. రాజస్థాన్ జైసల్మేర్, బాడ్మేర్, బీకానేర్ అండ్ పంజాబ్లో అజ్నాలా అండ్ బాగా బోర్డర్ అండ్ జమ్మూ కాశ్మీర్లో అఖనూర్ అండ్ సాంబా సెక్టర్, గురేజ్, గుల్మార్గ్, బంగ్లాదేశ్ బార్డర్ ఈటీసీ డ్యూటీ చేసి రిటైర్డ్ అయ్యాము. ఇప్పుడు సీజ్ ఫైర్ ఇది ఓన్లీ ఒక డ్రామా. ఇది అంటే పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ ఆల్రెడీ తగిలింది. ఈ సీజ్ ఫైర్ మనం ఎప్పుడైతే మన యుద్ధానికి ప్రకటించామో ఆపరేషన్ సింధూర్, వాళ్ళని మొత్తం సర్వనాశనం చేసే వరకు మనం వెనకడుగు వేయకూడదు. అది నా ఒపీనియన్. ప్రధానమంత్రి మోడీ వెనకడుగు వేసామని చెప్పి మన ప్రభుత్వం కూడా చెప్పలేదు, ముందుకు వెళ్ళడానికి వచ్చింది. కాబట్టి మధ్యవర్తిత్వంగా అమెరికా వచ్చిన నేపథ్యంలోనే సీజ్ ఫైర్కి అంగీకరించింది. మరి అంటే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని కూడా నిన్న మిశ్రా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జరిగేటువంటి సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే 27 మంది అది వెతికి వెంటాడి మగవాళ్ళని చంపి ఆడవాళ్ళని విడిచిపెట్టారు. అంతే, అది ఎంత నరకం అది. అది ఒక 27 మంది ప్రాణాలు కాదు, అది మొత్తం భారతదేశం మొత్తం మీద చేసిన దాడి. అది మోడీ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్తో మంచి గట్టి స్ట్రోక్ ఇచ్చారు పాకిస్తాన్కి. అది సమస్య ఏంటంటే అక్కడ పిఓకేలో ఉన్న క్యాంప్స్ మొత్తం మిలిటెంట్ ఆర్గనైజేషన్ అండర్లో ఉన్నాయి మొత్తం. అది పాకిస్తాన్ ఆర్మీ అండర్లో అసలు ఏమి లేవు అక్కడ. పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఏం పనిచేయదు. అక్కడ ఓన్లీ కరెన్సీ మాత్రమే పాకిస్తాన్ నడుతుంది అక్కడ. దాన్ని ఒక ఆటబొమ్మలో ఆడుతున్నారు. ఇండియాతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సైనిక శక్తులు సరిపోరు. వీళ్ళు మిలిటెంట్లు పోషించి పెంచి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఇండియాలో దొంగదారిన. ఎందుకంటే బంగ్లాదేశ్ బోర్డర్, ఇండియా పాకిస్తాన్ బోర్డరు ఫెన్సింగ్ మనకి ఫెన్సింగ్ ఉంది, ఫెన్సింగ్ మనకు ఉంది, రోడ్లు ఉన్నాయి, ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి. వాళ్ళకేం లేవు చూడండి, వాళ్ళకేం లేవు. ఎందుకంటే దొంగలు దొడ్డిదారిని వచ్చి మన ఇండియాలో ఆల్రెడీ సృష్టించి మొత్తం నాశనం చేసి. ఈరోజు ప్రాధాన్యత చర్చలకు వస్తే మనం ఏం డిమాండ్ చేయొచ్చు, డిమాండ్లకి పాకిస్తాన్ అంగీకరిస్తుందా అంగీకరించదా? అంటే మరోవైపు ట్రంప్ చెప్తున్నది ఏంటంటే ఈరోజు సమావేశం ద్వారా కూడా 1000 ఏళ్ల కాశ్మీర్ సమస్యకి పరిష్కారం నా వల్ల దొరుకుతుందని ఒక గొప్ప ట్వీట్ చేశాడు. అంటే ఆయన ఒక ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. దీన్ని ఎలా చూడాలి? ఈరోజు మార్నింగ్ నేను ఉదయం పేపర్ చూశాను. పేపర్లో రాహుల్ గాంధీ ఏమన్నాడు, సీజ్ ఫైర్ ప్రకటించడానికి డొనాల్డ్ ట్రంప్కి ఏమిటి సంబంధం? అది ఇండియా ప్రకటించాలి. ఎందుకంటే మన సైనిక శక్తి ఎక్కువ ఉంది కాబట్టి. మనకి ఈరోజు డీజీఎంఓ ఆపరేషన్లో కూర్చొని ఆల్రెడీ చర్చ నడుస్తున్నట్టుంది. ఇప్పుడు పిఓకేకి మనకు అప్పచెప్పాలి. అది పిఓకే ఇండియాలోకి వచ్చే వరకు, మనం ఆక్రమించే వరకు ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఎందుకంటే రేపు వాళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే పాకిస్తాన్ సైనిక శక్తి ప్లస్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పారు, ఎందుకంటే కోడిగుడ్లు డజన్ ఏమో 700 రూపాయలు, పాలేమో 250 రూపాయలు, ఇంకా సో. ఎందుకంటే ఒక పబ్లిక్ బతకలేనంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. మన ఇండియాతో ఒకళ్ళు ఫైటింగ్ చేద్దామంటే వాళ్ళకి మహా అయితే 1 వారం 10 రోజులు. మన ఇండియా శక్తి కనీసం 2 నెలలు. ఎందుకంటే మేము బోర్డర్లో ఉన్నాక మాకు తెలుసు, 2 నెలలు కంటిన్యూ ఫైరింగ్ చేసే శక్తి మన ఇండియాకు ఉంది. అలాంటిది మన వాళ్ళు కాళ్ళు చెప్పం, మనకు చేయలు చెప్పం కదా, వాళ్ళే చెప్పారు. కాబట్టి ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో ఈ మన షరీఫ్, తర్వాత ఉన్నాడు కదా మన కందహార్లో చేసిన హెచ్ఎం
మిలిటెంట్ ఆర్గనైజర్ మిలిటెంట్లు మనకు అప్పచెప్పాలి, పీఓకి మనకి అప్పచెప్పాలి. అప్పటి వరకు యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదు, ఆపకూడదు. ఇప్పుడు యుద్ధం ప్రకటించినా మేము రిటైర్డ్ ఉన్నాం, పిలిచినా సరే మేము వితౌట్ పే ఫైటింగ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఒక కాల్ వస్తే మేము వెళ్ళిపోవడం రెడీగా ఉన్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మేము పదవీ విరమణ చేసినా కూడా దేశ సేవ కోసం సిద్ధంగా ఉన్నాం. మరోవైపు చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ట్రంప్తో జరుగుతున్నటువంటి చర్చల్లో ప్రధాన డిమాండ్ పాక్లో ఉన్నటువంటి టెర్రరిస్టుల్ని మనకు అప్పచెప్పాలి, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్గా చెప్పబడుతున్న భూభాగాన్ని కూడా ఇండియాకు అప్పచెప్పాలి. అంతవరకు కూడా వెనక్కి తగ్గేది లేదు. భారతదేశం ఈ డిమాండ్లు పాకిస్తాన్కి ఇచ్చి పాకిస్తాన్ అంగీకరించిన నేపథ్యంలోనే కాల్పుల విరమణకు అంగీకరించాల్సి ఉంటుంది. లేని పక్షంలో గతంలో చాలాసార్లు అవకాశం ఇచ్చినప్పుడు కూడా పాక్ అయితే అవకాశాలను దుర్వినియోగం చేసుకుంది. కాబట్టి మరోవైపు చూసుకుంటే పాకిస్తాన్ నడిపిస్తుంది కేవలం మిలిటెంట్లు నడిపిస్తున్నారు. వాళ్ళ మీద వాళ్ళని తుదముట్టించాలి. దీనికి ప్రపంచ దేశాలు కూడా కలిసి రావాలి. మేము చాలా సంవత్సరాలు 30 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా బోర్డర్లు అన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. అక్కడ పరిస్థితుల్ని అక్కడ బాధలు కూడా అనుభవించాం. కాబట్టి ఈరోజు భారతదేశం సుఖశాంతులతో ఉండాలి అనేసి అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి మిలిటెంట్ని తరిమి కొట్టాలి, మనకు అప్పచెపితే వాళ్ళని అంతం చేయాలి. ఆ డిమాండ్తో ఈరోజు చర్చలు సాగితే బాగుంటుందని చెప్పి బిఎస్ఎఫ్ మాజీ జవాన్లు అసిస్టెంట్ కమాండెంట్ కూడా తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.